అందరికీ ప్రేస్తలాడండి. సకల యుగాల్లో దేవాది దేవుడు రాజాదిరాజు అయిన యేసు ప్రభు యొక్క నామములో మనందరికీ శుభములు కలుగును గాక. ఆమేన్. ఈ దినాలు మనము చెప్పాలంటే మన ఈస్టర్ అయిన తర్వాత మరి 40 దినాలు ఆల్మోస్ట్ గడిచిపోయినాయి. మన ఈ 41 దినాన్న మనకి ప్రభు ఆరోహణమైనట్లుగా మనము చూస్తాం. ఎందుకంటే 40 దినాలు వారితో మరి ఆయన సహవాసం చేశారు ఆయన పునరుద్ధారణ అయిన తర్వాత 40 దినాలు అయిన తర్వాత 10 దినాలు వాళ్ళు మరి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే మరి దేవుడు మరి ఆది అందు వెలుగు కలగాలి అని మరి తండ్రి పలికినప్పుడు మరి కుమారుడిగా ఆయన ప్రకాశించారట. తర్వాత పరిశుద్ధాత్మ తండ్రి ప్రార్థన చేశారట. మరి జలముల పైన ఆయన ఆత్మ అల్లాడుచూ ఉన్నదని మనం వాక్యంలో చూస్తామండి. అలాగనే తన ప్రభు తన ఆత్మను ఊది మనలను పరిశుద్ధపరిచినట్లుగా కూడా మనం వాక్యంలో చూస్తూ ఉంటాం. ఆయన మనందరి మీద తన ఆత్మను ఊదుతున్నారు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి జీవాత్మ ఆయన నుండి కలిగింది అని కూడా గ్రహించుకోవచ్చు. సాధారణంగా హెబ్రీల లెక్కలో 10 అనే సంఖ్య చాలా ప్రాముఖ్యమైనదంట. అలాగే రోమీల లెక్కలో అయితే 39 అనేది ప్రాముఖ్యమైన సంఖ్య అట. ఇశ్రాయేలీల లెక్కలో అయితే 40 అనేది ప్రాముఖ్యమైన సంఖ్య అంట. ఈ మరి 40 దినాలు ఆయన తన బిడ్డలను బలపరిచి ఆత్మపూర్లుగా అభిషేకించి మరి 10 దినాలు కనిపెట్టండి అని ప్రభు వారికి చెప్తా ఉన్నారన్నమాట. మరి ఆయన ఎవరండి? మన యూదా పత్రిక 1:24 ఉంటుంది. తొట్టిల్లకుండా మిమ్మలను కాపాడుటకు, అంటే మనలను తొట్టిల్లకుండా కాపాడాలంటే ఆయన ఆత్మ మనలో ఉండాలనేది మరి ప్రభు యొక్క ఉద్దేశమైంది. తన మహిమ ఎదుట నిర్దోషులుగా మనల్ని నిలబెట్టుటకు, ఆయన మహిమ ఎదుట, తండ్రి మహిమ ఎదుట మనలను నిర్దోషులుగా నిలబెట్టాలంటే మనము పరిశుద్ధాత్మ పూర్ణంగా ఉండాలి. పరిశుద్ధాత్మ ఎప్పుడు మనలోకి వస్తుందంటే మనలను మనము శుద్ధి చేసుకున్నప్పుడు. మనం పాపరహితులము కాలేము. ఎందుకంటే ఆయన రక్తం చేత కడగబడిన వారే పాపరహితులు అవుతారు. మనం పాపంతో పుట్టిన వారం అయినప్పటికీ ఆయన తన యొక్క పరిశుద్ధ రక్తం చేత మనలను పవిత్రులుగా చేస్తున్నాడు. దేవుడు మనలో ఉన్నటువంటి పాపాన్ని కడిగి వేస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తామండి? కడగబడినప్పటికీ ప్రతిదినము కూడా ఏదో ఒక ఆలోచనతోనో క్రియతోనో ఏదో ఒక కారణం చేత మనలను మనము అపవిత్రులుగా చేసుకుంటున్నాము. తలంపు కూడా ఒక పాపం అనేది మనము తెలుసుకోవాలన్నమాట. మరి అదే యూదా పత్రికలో 1:20 ఉంటుంది. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుడి, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొనియుండుడి అని చెప్తున్నారు. అంటే మనము అతి పరిశుద్ధమైన దాని మీద మనలను మనము కట్టుకొనాలంట. అలాగే పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలట. అలా చేసినప్పుడు ఏమవుతుందండి? మనం దేవుని ప్రేమలో నిలిచినట్లు మనల్ని మనము కాపాడుకునే వారం అవుతామని మరి ఆయన కనికరం గల తండ్రి అని కూడా ఇక్కడ చెప్పబడుతుంది. కనుక మనం పరిశుద్ధాత్మ కుమ్మరింపు దినాల్లో ఉన్నాము. ఎందుకంటే ఒక 10 దినాల వరకు, అంటే పెంతెకొస్తు వచ్చే వరకు కూడా 10 దినాలు ప్రభు ఆరోహణం తర్వాత వస్తుంది. యాక్చువల్గా ఇది ఆరోహణ సమయం గురించి మనం మాట్లాడుకోవాలి. దేవుడు ఈ దేశం నుండి ఈ లోకంలో మనల్ని పెట్టిన తర్వాత ఆయన చెప్తున్నాడు, నేను ముందుగా వెళ్ళి మీ కొరకు స్థలం పరుస్తాను, కాబట్టి ఆ స్థలం సిద్ధపరిచి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అంటున్నాడు. అంటే ప్రభు ఆయన ఆరోహణం అయినప్పుడు వీళ్ళందరికీ ఒక ఆదరణ ఇచ్చాడు. సదాకాలం మీతో ఉంటానని కూడా చెప్పాడు ఆయన.
కాబట్టి అటువంటి తండ్రి ఆరోహణమయ్యి వెళ్ళిపోతున్నప్పుడు అందరూ కూడా దిగులుగా ఉన్నారు. దిగులుగా ఉన్నప్పుడు ప్రభు చెప్తున్నారు, లేదు లేదు మీరు దిగులుగా ఉండొద్దు, మీకు పరిశుద్ధాత్మ అనేటువంటి మరి ఒక ఆదరణకర్తను మీకు పంపిస్తున్నాను, నేను వెళ్ళిపోయిన తర్వాత ఆయన మీతో ఉంటాడు, మిమ్మల్ని రాకడకు సిద్ధపరుస్తాడని చెప్తారు ప్రభు. అంటే నేను ముందు వెళ్తున్నాను కాబట్టి నాతో మీరు ఉండాలంటే మీరు ఒక సిద్ధపాటును కలిగి ఉండాలని ప్రభు చెప్తున్నారన్నమాట. కనుక మనము ఈ దినాల్లో మనం పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలంటే మనము ఖచ్చితంగా ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఉండాలి. మనం ప్రతిదినము సన్నిధి చేసుకోవాలి అనుకుంటున్నాం కదా. ఏం సన్నిధి చేస్తున్నాం? మనం నిజంగా అంటే హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో కూర్చోవాలన్నా మనకి ఏదో ఒకటి ఉంటుంది. ఇంట్లో వంట చేసుకోవాలి, పిల్లలు వస్తారు, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కుదురుగా ఆయన సన్నిధిలో కూర్చునేటువంటి సమయం కూడా ఒక్కోసారి మనకు దొరకదు. అయినప్పటికీ మనం ఏదో రకంగా ఒక చిన్న సమయం ప్రభు కొరకు ఏర్పాటు చేసుకుని ఆయన సన్నిధిలో కూర్చుని మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని మనం పొందాలంటే మనం ఆయన సన్నిధిలో ఆయన పాదాల దగ్గర కూర్చోవాలని ప్రభు చెప్తున్నారండి. ఆయన అంటున్నారు, పరిశుద్ధాత్మను మనం పొందాలంటే కొన్ని అలవాట్లు మనము చేసుకోవాలి. ఏంటంటే ప్రభు చెప్తున్నారు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు అంటున్నాడు. అంటే ఆయన తలంపులు ఎంతో అధికంగా ఉంటాయి. ఆయన తలంపులతో మనము మన తలంపులను నింపుకోవాలి. కానీ మనుషులంగా మనం చాలా చేయలేని పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయన యొక్క కృపను బట్టి మనము మన తలంపులను ఆయన తలంపులతో నింపుకోవాలంటే మనకు సరైన సమయము మరి డే అంతా ఎదిగినా కూడా దొరకదు. ఎందుకంటే మనకు సమయం ఉండదు కనుక, ఇంట్లో చాలా బాధ్యతలు ఉంటాయి, మనం చేసుకోవాల్సిన పనులు ఉంటాయి కనుక తెల్లవారుజామున 4 గంటలకి సాధారణంగా ఆ టైంలో అయితే అందరూ పడుకుని ఉంటారు. పైగా మనకు మెలకు వచ్చినప్పుడు మోకరించి ఆయన సన్నిధిలో మాట్లాడుకునేటువంటి సమయం ఉంటుంది. మనం ఎక్కడికో వెళ్ళక్కర్లే, మనం పడుకున్న మంచాల మీదే మరి దాన్ని మనం అక్కడ మోకరించి కూడా మనం ప్రార్థన చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇస్తున్న సమయాన్ని బట్టి ఇది ఇలా మోకరించిన వెంటనే మనకు దేవుడు ప్రత్యక్షం అవుతాడని కాదు, కానీ అది ఒక అలవాటుగా చేసుకుని ఆయన మీద దృష్టిని మనం కేంద్రీకరించుకోవటం అలవాటు చేసుకోకపోతే చంచలమైన మనసులోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకంటే ఒక నిమిషం ఇది అనుకుంటాం, ఒక నిమిషం అది అనుకుంటాం, మనకు తెలియకుండానే ఎన్నో ఆలోచనలు మన తలంపుల్లోకి వస్తూ ఉంటాయి. కనుక అవన్నీ కూడా నిషిద్ధంగా దాన్ని ప్రక్కకు తొయ్యాలంటే మనము ఆయన సన్నిధిలో మనోనిదానము కలిగి ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలా ఉన్నప్పుడు దేవుడు తన పరిశుద్ధ ఆత్మను మన మీద కృమ్మరిస్తాడు. మరి అటువంటి దాని మీద మనలను అతి పరిశుద్ధమైన దాని మీద మనలను మనము కట్టుకోమంటున్నాడు తండ్రి. అతి పరిశుద్ధమైన స్థలములో అంటే ప్రభు ఎక్కడ ఉంటే ఆ స్థలము అతి పరిశుద్ధ స్థలము. మరి దేవాలయంలో కూడా 3 రకాలైనటువంటి స్థలాలు ఉన్నాయి. మరి ఆవరణం అనేది, తర్వాత మరి పరిశుద్ధ స్థలం అనేది, అతి పరిశుద్ధ స్థలం అనేది. అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రతి ఒక్కరూ వెళ్ళలేరు, కానీ ఒక యాజకుడు మాత్రమే, అది కూడా తను చాలా ప్రత్యేకపరచుకుని మరి ఎటువంటి చెడు తలంపు లేకుండా ఆయన లోపలికి వెళ్ళాలంట. అది కూడా ఆయన లోపలికి వెళ్ళినప్పుడు ఆయన వస్త్రానికి ఒక తాడు కడతారంట. ఎందుకంటే ఆ యొక్క గంటల శబ్దం వినపడలేదంటే ఆయన్ని బయటికి లాగేస్తారంట. ఎందుకంటే ఒకవేళ అక్కడ ఏమన్నా చిన్న చెడు తలంపు వచ్చినా కూడా ఆయన అక్కడ చనిపోయే అవకాశం ఉంది. అతి పరిశుద్ధమైన స్థలము. కాబట్టి మనము ఆయన సన్నిధిలో పరిశుద్ధ స్థలంలో ఉండటానికి మనం అలవాటు పడినట్లయితే దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటువంటి యోగ్యతను ఏర్పరచుకుంటాం. ఎప్పుడు ఆయన కొరకు ప్రత్యేకించుకుని మరి తర్వాత ఆయన ఎటువంటి తలంపులో కూడా మనము పాపము లేకుండా ఆయన సన్నిధిలో కేవలం ఆయన్ని మాత్రమే స్తుతించుకునే స్థితిలో ఉన్నప్పుడు మనము ఆయన అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగలుగుతాం అనమాట. మరి కీర్తనలో 66లో చెప్తున్నారు, దేవుడు తన పరిశుద్ధతతోడనే దేవుడు మాట ఇచ్చున్నాడు,
నేను ప్రహర్షించదును, శక్యమును పంచిపెట్టు. అంటే ఆయన పరిశుద్ధత తోడు అని ప్రమాణం చేస్తాడు. మనం ఇప్పుడు చదువుతాం కదా, ఇందులో ఆయన కంటే ఎవరు లేరు కాబట్టి, ఆయన నామంలో ఆయన కంటే ఎక్కువ గొప్ప వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆయన మీదనే తను ప్రమాణం చేసుకున్నట్టుగా, తన తోడని ప్రమాణం చేసినట్లుగా మనం రోజు క్రమాల్లో చెప్పుకుంటాం కదండి. అంటే అంత పరిశుద్ధమైన తండ్రి ఆయన కాబట్టి ఆయన మాత్రమే పరిశుద్ధుడు. ఆయనలాగానే మనము ఉండాలని మరి ప్రభువు మరి తన తోడు అని ప్రమాణం చేసి, నేను నిశ్చయంగా నిన్ను ఆశీర్వదించును, నిన్ను విస్తరింపచేతును అని చెప్తున్నాడు దేవుడు. అంటే అంత పరిశుద్ధమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. కానీ ఆయన చెప్పింది చెప్పినట్లుగా మనం చేయలేక మనోరీతిగా ఎన్నో శోధనలకు గురి అవుతూ పడిపోతూ వస్తున్నాం అన్నమాట. కనుక మనం ఏం చేయాలండి? మనం ఒక సమయాన్ని, ఒక స్థలాన్ని ఏర్పరచుకుని, పరిశుద్ధ స్థలముగా దాన్ని ఎంచుకొని, దాన్ని శుభ్రపరచుకొని, మనలను మనము ఒక శుద్ధి కార్యక్రమంలో చూసుకొని, అంటే నడినెత్తిన అరికాలు వరకు కూడా మనం శుభ్రంగా ఉండాలా, శుద్ధిగా ఉండాలా. మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రతి విషయంలో, తలంపులో కానీ, క్రియలో కానీ, హృదయంలో కానీ, మన చూపులో కానీ, ప్రతి దాంట్లో కూడా ఒక మరి శుద్ధమైనటువంటి హృదయ మనసును కలిగి ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడే మనము పరిశుద్ధులని, మనం పరిశుద్ధంగా ప్రభు సన్నిధిలో కూర్చోగలుగుతాము. ఆ విధంగా మనం కావాలంటే, ఇప్పుడు కుమారుడు ఉంటాడు, ఒక బిడ్డ ఉన్నాడు అనుకోండి, పద్దాక మురికి చేసుకున్నప్పుడు తల్లి ఏం చేస్తుంది? తన దగ్గర పరిగెత్తుకుని వస్తాడు కదా, మరి అంతా ఆడుకుని ఇంటికి వస్తాడు. వచ్చినప్పుడు తల్లి ఇమీడియట్గా ఏం చేస్తుందండి? శుభ్రంగా అతనికి స్నానం చేయించి బట్టలు మార్చి అప్పుడు ఇంట్లోనికి మంచం మీద కూర్చోబెడతాదో, లేకపోతే డైనింగ్ టేబుల్ అన్న దగ్గర కూర్చోబెడుతుందో, ఏదో రకంగా ఆవిడ ముందు శుద్ధి చేస్తుంది అన్నమాట బిడ్డను. అదేవిధంగా మనం ప్రభు సన్నిధిలోకి మనం పరిగెత్తుకుని వచ్చినప్పుడు ప్రభు మనల్ని శుద్ధి చేస్తాడు. చేసిన తర్వాతే మనకు ఏం కావాలో అన్ని కూడా ఇస్తాడు. మనకు భోజనం కావాలా, లేకపోతే నిద్రపోవాలా, లేకపోతే ఏం చేయాలా, ఆ సమయంలో సమస్తము కూడా దేవుడు మనకు దయచేస్తాడనమాట. అలాగే యెషయా 4:3 ఉంటుంది, సియోనులో దాఖలైన ప్రతి వానికిని పరిశుద్ధుడు అని పేరు పెట్టబడను. సియోనులో పరమ యెరూషలేములో మనం దాఖలైనట్లే, అంటే జీవగ్రంథంలో మన పేరు రాయబడినప్పుడు అది పరిశుద్ధత బట్టే మన పేరు అందులో రాయబడుతుంది. మనం అందులో రాయబడాలి అంటే మనం ఖచ్చితంగా ఒక పరిశుద్ధమైనటువంటి స్థితిని మనం కలిగి ఉండాలన్నమాట. మరి మరియమ్మ గారి దగ్గరికి దేవదూత వచ్చినప్పుడు మరి ఇది ఎట్లా జరిగింది ప్రభా, నేను పురుషుని ఎరిగిన దాన్నే అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకుంటుంది కాబట్టి అని ఒక దూత చెప్తారన్నమాట. అంటే ఆమె గర్భంలోకి ఆయన రావాలంటే దేవుని శక్తి ఆమెను కమ్ముకోవాలి. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆమెలోకి రావాలి. వచ్చినప్పుడు అప్పుడు ఆమె దేవుని వల్ల, పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అవుతుందని కూడా మరి మనం గ్రహించవచ్చు అనమాట. మరి ఆయన దగ్గర నుండి ఒక పరిశుద్ధాత్ముడు మన మీదకి రావాలంటే మనం కూడా మరియమ్మ గారి లాగా ప్రత్యేకించుకోవాలి. మనం దేవుని కొరకు ప్రత్యేకించుకుని మరి ఎంతో చక్కగా మంచిగా మన జీవితాలని మరి ప్రభువుకి ఇష్టమైన రీతిలో నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు తన ఆత్మను మన మీద కృమ్మరిస్తాడు. తర్వాత వారి తన శిష్యులకు చెప్తున్నాడు, వెళ్ళే ముందు మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండడి అని చెప్తున్నాడు. అంటే మనం పైనుండి ఆయన శక్తిని ఇస్తాడనమాట. ఆత్మ లేకుండా, మనము అభిషేకము లేకుండా దేవుని పనికి మాత్రమా మనము అర్హులము కాలేము. దేవుని ఆత్మ, ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం కూడా మనకు ఉండాలన్నమాట. మరి యోవేలు గ్రంథంలో 2:28 అంటున్నాడు, నేను సర్వజనుల మీద నా ఆత్మను కృమ్మరింతును అంటున్నాడు. అంటే ఆయన ఈ మనిషి మీద, ఆ మనిషి మీద కాదు, ఎవరెవరైతే తన కోసం ప్రత్యేకించుకున్నారో ప్రతి వారి మీద కూడా ఆయన ఆత్మను కృమ్మరించే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనము ఆత్మను పొందాలంటే మరి మనము కూడా మనము ప్రత్యేకింపబడాలి, మన ప్రభు కొరకు ప్రత్యేకింపబడాలి. అలాగే ఇంకో ఈ 10 దినాల గురించి మనం 2 మాటలు మాట్లాడుకుందాం.
ఈ 10 దినాలు సిద్ధపడి ఉండాలని ప్రభు చెప్తున్నారు. కాబట్టి మరి రిబ్కా గాని మరి ఎలియాజరు గారు వధువుగా సిద్ధం చేసుకుని నేను వెళ్ళాలి, నాకు ఆలస్యం అవ్వకుండా నేను మరి తొందరగా నేను వెళ్ళిపోవాలన్నప్పుడు వాళ్ళ కుటుంబం వాళ్ళు అడుగుతారు, అయ్యా ఇంకొక 10 దినాలు మా దగ్గర ఉంచకూడదా, తర్వాత తీసుకెళ్ళొచ్చు కదా అంటే అప్పుడు లేదు లేదు నాకు తడవు కాకుండా నన్ను వెళ్ళనియండి అన్నప్పుడు వాళ్ళు రిబ్కాని అడుగుతారు, అమ్మా మరి వెళ్ళిపోతావా అంటే వెళ్ళిపోతాను అంటే నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్తుంది ఆవిడ. అంటే అంటే ఈ యొక్క 10 అనేది వాళ్ళకు ఒక 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 అలవాటు అనమాట. 10 దినాలు అనేది ఇంపార్టెంట్ వాళ్ళ లైఫ్లో. అదే కాకుండా ప్రకటన గ్రంథం 2:10 ఉంటుంది, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అంటున్నాడు. అంటే 10 దినాలు శ్రమ కలుగుతుందని మరి ప్రకటన గ్రంథంలో కూడా వ్రాయబడి ఉంది. అలాగే మరి మన షడ్రక్ మిషక్ అబేద్నెగోలు, తర్వాత దానియేలు గ్రంథంలో ఉంటుంది, భోజనమునకు మాకు శాఖ ధాన్యాలను పానమును నీళ్లను ఇప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షించండి అంటున్నాడు. అంటే 10 దినాలు అనేది వాళ్ళకు కూడా ఇంపార్టెంట్ అని అక్కడ చూడొచ్చు. అది తర్వాత 14వ వచనంలో ఉంటుంది దానియేలు మొదటి గ్రంథంలో, అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించను. అదే 20వ వచనంలో ఉంటుంది, రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలోనూ వీరు రాజ్యమంతటను ఉండు శకున గంట కంటేను గారడి విద్యవలారి కంటేను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడినంట. అంటే 10 అంతలు వాళ్ళు శ్రేష్ఠులు. అంటే ఈ యొక్క పరిశుద్ధాత్మ కురుమరింపు దినాల్లో మనము 10 దినములు ఆయన సన్నిధిలో మరి నిష్టగా ఉండి మరి మనము కనిపెట్టినట్లయితే మనకు 10 అంతల దీవెన వస్తుందని కూడా మనము గ్రహించవచ్చు అనమాట. మరి అటువంటి 10 అంతల శక్తి గల ఆత్మను పొందాలంటే మనం కూడా శుద్ధ హృదయం కలిగిన వారమే ఉండాలి. శుద్ధ హృదయమే కాదండి, శుద్ధమైనటువంటి ఒక 7 సంగతులను మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిది మన తలంపులు. మన తలంపులు ఎలా ఉండాలంట, మరి ఆయన తలంపులు మన తలంపులు ఆయన తలంపులు వంటివి కాదు అని చెప్తున్నారు కదా ప్రభు. అంటే ఆయన తలంపులు ఎంత గొప్పవో అటువంటి తలంపులతో మనము కనుక నింపబడినట్లయితే మన మీద దేవుని ఆత్మ కుమ్మరింపబడుతుంది అనమాట. మరి కడవరి కాలమందు వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనిడి, ప్రతి వాని చేరులోను పైరు మొలిచినట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కుమ్మరింపబడును అని జకరియా 10:1 ఉంటుంది. అంటే వర్షం అనేది పరిశుద్ధాత్మకు సాదృశ్యమైంది కనుక మనము మరి అటువంటి వర్షము మన మీద కుమ్మరింపాలని ఏం చేయాలంట, మనము ప్రార్థన చేయాలంట. ఏ విధంగా మనము తలంపులు ఆ తలంపులతో నింపబడినప్పుడు మరి ఆయన యొక్క తలంపులు మరి తో మనము ప్రార్థనలో ఉన్నప్పుడు నింపబడినప్పుడు మనకు ఖచ్చితంగా ఆయన మన మీద తన పరిశుద్ధాత్మను కుమ్మరిస్తారన్నమాట. ఎందుకంటే మనం ప్రత్యేకించుకుని ఆయన తలంపులతో ఉండి, ప్రభా మా మీద నీ వర్షం కుమ్మరించిన ఆయన నీ ఆత్మను కుమ్మరించు అని మనం ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో మనకు ఖచ్చితంగా దేవుడు మనకు తన ఆత్మ ద్వారా సహాయం దయచేయగలడు అనమాట. మరి యేసయ్య అంటున్నాడు, ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపరు. అంటే ఈ యొక్క ఆత్మ ఒక వర్షం అనేది మరి నీటి మూలంగా అనేది ఇవన్నీ కూడా మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మకు సాదృశ్యం అని కూడా మనము అనుకోవచ్చు అనమాట. అలాగే ఆయన బాప్తిసం పొందినప్పుడు కూడా ఆయన నీళ్లలో ఉండి మరి ఒడ్డునకు వచ్చినప్పుడు ఆకాశము చీల్చబడటయు పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి దిగివచ్చి చూస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే నీళ్ళలో నుండి ఆయన వస్తున్నాడు, బయటకు వచ్చినప్పుడు కుమారుడిగా ఇక్కడ నిలబడినప్పుడు పైనుండి తండ్రి
ఆయనతో మాట్లాడుతున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అక్కడ మనం త్రిత్వాన్ని కూడా మనం చూడగలం. ఎందుకంటే పైనుండి తండ్రి మాట్లాడుతున్నాడు, కుమారుడు అక్కడ నీళ్ళల్లో నిల్చున్నాడు, పైనుండి పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి వస్తున్నాడు. ఈ మూడు కూడా ఒక త్రిత్వానికి సాదృశ్యం అని కూడా మనం చూడొచ్చు. అటువంటి గొప్ప ధన్యతలోకి మనం వెళ్ళాలంటే ఆయన తన ఆత్మను మనలో ఉంచాడు, తన ఊపిరిని మనలో ఊదాడు. కాబట్టి మనము అటువంటి పరిశుద్ధమైన స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. పరిశుద్ధాత్మను మనం పొందాలంటే శిష్యులు మేడగదిలో 10 దినాలు కనిపెట్టినట్లుగా మనం చూస్తున్నాము. మరి అలాగే యెరూషలేము దగ్గర నుండి వెళ్ళాక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి అంటున్నాడు. యెరూషలేము నుండి వెళ్ళక అంటే బయటికి వెళ్ళొద్దు, మీరు ఇక్కడే ఉండండి, నేను తండ్రి వల్ల మీకు చేసిన వాగ్దానం ఏంటంటే ఆదరణకర్తను పంపిస్తానని చెప్పాను కదా, దాని కొరకు మీరు ప్రార్థన చేయండి, కనిపెట్టండి అని చెప్తున్నాడు. అంటే మనం ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు ఏం చేస్తాము? ప్రార్థన చేసేస్తాం, అన్ని చేస్తాం, కానీ కనిపెట్టుట అనేది మాత్రం చాలా మంది చేయలేరండి. మనం ఒకరి దగ్గరికి వెళ్ళి ఏమండి నాకు పలానా కావాలి, 10 ఇవ్వండి, ఇది ఇవ్వండి అని అడుగుతాం అనుకోండి, వాళ్ళు ఆన్సర్ చెప్పే వరకు కూడా మనం ఉండాలి కదా. చాలా సార్లు మనం చేసే పొరపాటు ఏంటంటే ప్రార్థన చేసేస్తాము, వెళ్ళిపోతాం, మన పనులు మనం చూసుకుంటాం. ఏంటి దేవుడు ఇంకా చెప్పట్లేదేంటి, ఇంకా ఏం చేయట్లేదంటే అని అనుకుంటాం. ఎందుకంటే మనం కనిపెట్టలేదు, అక్కడ కనిపెట్టాల. అందుకనే మనము ఈ కనిపెట్టుట అనే దానికి సమయం తీసుకోవాలి. మనం ఇప్పుడు సన్నిధి చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఒక 3 నిమిషాలు, 2 నిమిషాలు, ఒక్కోసారి 4 నిమిషాలు మరి కనిపెడుతున్నాము. కానీ అది సరిపోదండి. దేవుని ఎదురుని మనము రావాలంటే మనము సహనం కలిపి, ఓర్పు కలిగి మరి ఆయన సన్నిధిలో మనం కనిపెట్టుకుని ఉండాలి. దాని కొరకు మనం ఒక సమయాన్ని ప్రత్యేకించుకుని మొట్టమొదట మనం ఒక 3 నిమిషాలతో స్టార్ట్ చేసిన దినదినము దాన్ని మరి పెంచుకుంటూ మనము కనీసం 1 గంట సేపు అన్న ఆయన సన్నిధిలో కనిపెట్టగలిగిన స్థితిలో మనం ఉన్నట్లయితే దేవుడు మన దగ్గరికి రావటమే కాకుండా మనతో మాట్లాడతాడు, మనం ఆయన చూడగలుగుతాము. అతి గొప్ప ధన్యతలోకి మనము వెళ్ళగలుగుతాము. ఆయన ఆత్మచేత మనల్ని అభిషేకిస్తాడు. కనుక మనము ఏ విషయంలో అయినా సరే ఓపికతో ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉండవలసిన వారమే అన్నాము. అలాగే అంత్య దినాలందు తన ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఎక్కడ మనుషులందరి మీద కుమ్మరిస్తారట. కాబట్టి ఏ మనిషి ఆ మనిషి అని లేదు, ఎవరెవరైతే తన సిద్ధపాటు కలిగి ఉంటారో ప్రతి వారి మీద కుమ్మరిస్తానని చెప్తున్నారన్నమాట. కనుక మనకు తలంపు పుట్టక ముందే మన ఆలోచన ఆయన ఎరిగి ఉన్నాడంట. కాబట్టి మన తలంపు ఇలా వస్తుంది, అలా చేస్తుంది అన్నది మనం అనుకుంటాము, మనం ఎంతో ఆలోచించి చేస్తున్నాము అని అనుకుంటాం. అసలు అది రాకముందే ప్రభువుకు తెలుసు అంట. కాబట్టి మనం ఏమి తలంచుచున్నామో కూడా మనము పరీక్షించుకోవాల్సిన వారమే ఉన్నాము. తర్వాత దావీదు గారు ఉన్నారు. ఆయన మరి సమూయేలు గారు, ఆయన దేవుడు చెప్తాడు సమూయేలు గారితో, నువ్వు వెళ్ళి మరి యెషయా కుమారుని నా కొరకు మరి అభిషేకం చెయ్యి అని చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళి మరి ఆయన చూసినప్పుడు వాళ్ళ అన్నలందరూ వస్తారు, ఎవ్వరు కూడా దేవుడు కాదంటాడు. ఇంకెవరైనా ఉన్నారా నీ బిడ్డలు అంటే ఇంకొక ఆయన ఉన్నాడు, వాడు గొర్రెలు కాసుకుంటున్నాడు లేండి అంటున్నాడు. అంటే తండ్రి దృష్టిలోను వాళ్ళ అన్నదమ్ముల దృష్టిలో కూడా ఆయన ఎలా ఉన్నాడండి, మరి ఎన్నిక లేని వాడు అయిపోయాడు. కానీ ఎన్నిక లేని వారిని ఎన్నిక చేసుకునేటువంటి వాడు దేవుడు, మన దేవుడు. మనుషులు ఏంటి దేనికి ఇల్లు కట్టుటకు పనికిరాని రాయి అంట మూలకు తలరాయి అయిందంట. అలాగే మరి వాళ్ళందరి ముందు దేవుడు ఆయన్ను అభిషేకించాడు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా శత్రువులు ఎదురు నాకు భోజనం సిద్ధపరచుతూ అంటున్నా దావీదు కీర్తనలో అంటున్నాడు 23లో. కాబట్టి అంటే ఆయన నూనెతో ఆయన తలను అంటి శత్రువులందరూ ఎదుట, అంటే తనకి విరోధంగా తలంచే వారందరూ ఎదుట ప్రభు వారిని హెచ్చించాడు. ఎప్పుడంటే ఆయన నిత్యము ప్రభు సన్నిధిలో ఉన్నాడంట. అక్కడ మరి గొర్రెలు కాచుకుంటున్నా ఏం చేస్తున్నా కూడా దేవుని యొక్క తలంపులతో, దేవుని యొక్క ఆలోచనలతో ఆయన గడపటం బట్టి ఆయన యొక్క ఆధిక్యతను
పొందుకోగలిగారు. ఆయన మరి వాళ్ళ తండ్రి పిలిచినటువంటి బిడ్డల మా వరుసలో ఉన్నాడా? లేదు. మనం అనుకున్నా ఎప్పుడు కూడా ఏది అవ్వదు. కానీ మన తలంపులను బట్టి మన తండ్రి మనకు అధికారం ఇస్తాడు, మనకి ఆ యొక్క యోగ్యతను కలుగు చేస్తాడనమాట. కాబట్టి మనం యోగ్యులని ఎవరిని ఎంచుకుంటున్నామో మనం ఎంచుకుంటున్నామా? కాదు. ప్రభు దృష్టిలో మనం యోగ్యులము అయినట్లప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఆయన మనలను ఆ ఎంపిక చేసుకుంటాడు. ఆయన పరిశుద్ధాత్మను మన మీదకి రప్పిస్తాడనమాట. అలాగే మనము పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు సర్వోన్నతుని శక్తి కమ్ముకొను అని చెప్తున్నాడు మరియ గారికి. అలాగే మనము కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ప్రేమ యందు మనము దత్తపుత్రములు కావాలనని ఆయన కోరుకున్నాడంట. కాబట్టి మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలో నింపెను, మన హృదయములలోనికి పంపెను. అంటే మనము ఆయన తన కుమారుని ద్వారా మనము ఆయనకు దత్తపుత్రులము కావాలని, ఆయన రక్తం ద్వారా కడగబడిన వారమై మనం ఒకప్పుడు మరి దూరం అయిపోయిన మనము మరలా ఆయనతో అంటకట్టబడిన వారమైనప్పుడు ఏమంట, ఆయన కుమారుని ఆత్మ మన హృదయములలోకి ఆయన పంపుతాడట, ఆయన తండ్రి అని పిలవటానికి. కాబట్టి అంటే తండ్రి కుమారునితో సహా సమానమైనటువంటి స్థితికి మనము రాగలిగినప్పుడు ఎట్లా వస్తామన్నది అంటే మనం శుద్ధి కలిగినటువంటి హృదయం ఉన్నట్లయితే ఆ విధంగా మనము ఉంటామన్నమాట. అలాగే మనము హృదయము శుద్ధి కలిగి ఉండాలి. హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది అంటున్నాడు. అటువంటి మోసకరమైన వ్యాధి కలిగినటువంటి హృదయంతో దేవుని సన్నిధిలో మనం కూర్చోలేము. కనుక మన హృదయ శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ అని ప్రభు చెప్తున్నారన్నమాట. నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము అంటున్నాడు ఆయన. ఎందుకంటే మనము దేవుని ఆలయమై ఉన్నామంట, దేవుని ఆత్మ మనలో నివసిస్తుందంట. కనుక మన హృదయము శుద్ధి కలిగి ఉండాలి. అలాగే ఉదర శుద్ధి, విశ్వాసం ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి వారి కడుపులోండి జీవజల నదులు పారుతాయి అంట. అంటే మన కడుపులోండి జీవజల నదులు పారాలి అంటే మన హృదయం కూడా, మన కడుపు కూడా చాలా శుద్ధి కలిగి ఉండాలన్నమాట. కనుక మన కడుపు మరి ఆయనకి ఇష్టమైన రీతిలో మనము ఏం చేసుకుంటున్నాము, మనము జీవజల నదులు మన కడుపులోండి వచ్చేటట్లుగా మనం చూస్తున్నామా లేదా అన్నది కూడా మనం చూసుకోవాలి. అదే కాకుండా హృదయ శుద్ధి గలవారన్నప్పుడు మనము హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందంట. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాటలో కూడా మనము ఏ విధమైనటువంటి ఆత్మను పొంది ఉన్నాము అన్నది కూడా మనకు కనపడుతుందని చూడొచ్చు అనమాట. అలాగే తల మరి శరీరం యొక్క శుద్ధి అని చెప్పుకోవచ్చండి. మరి మన నరనేత్రుండి అరికాల వరకు కూడా మనం శుద్ధి కలిగి ఉండాలి. స్నానం చేసి ప్రభు సన్నిధిలోకి రావచ్చు. తర్వాత శుద్ధి చేసుకోవాలి. మనం ఇష్టం వచ్చినట్లుగా మన శరీరాన్ని పెట్టుకుని మన ప్రభు సన్నిధిలో మనం ఎప్పటికీ కూర్చోలేమన్నమాట. కనుక ప్రభు సన్నిధిలో మనము శుభ్రంగా కనపడాలంటే మనం శుభ్రమైనటువంటి తలస్నానం అది చేసి చక్కటి బట్టలు వేసుకుని మరి పరిశుద్ధమైన బట్టలు వేసుకోవాలి. మరి సాధారణంగా మరి ప్రకటన గ్రంథంలో ఉంటుంది, వారందరూ తెల్లని వస్త్రములు ధరించుకున్నారట. తెల్లని వస్త్రాలు అనే దానికి ఏంటంటే పరిశుద్ధమైనటువంటి వస్త్రములుగా మనం చూడొచ్చు అనమాట. ఎందుకంటే దాంట్లో ఏ ఒక్క చిన్న ఇది కూడా కనపడదు కనుక తెల్లగా ఆ విధంగా మన హృదయాలు మన శరీరాలు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలా ఉన్నప్పుడే మనము ఆయన ఇచ్చేటువంటి ఆ కిరీటాన్ని మనం పొందగలిగేటువంటి స్థితికి మనము వెళ్తాం అన్నమాట. అదే కాకుండా ప్రభు కనుదృష్టి సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును అని ప్రభు ద్వితీయోపదేశ కాండంలో చెప్తున్నారు. అంటే ఆయన దృష్టి మన మీద ఎప్పుడు ఉంటుంది అంటే మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడే. కాబట్టి మనం పరిశుద్ధంగా ఎప్పుడున్నాం అనేది మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాము. మీ దేశమునకు వర్షమును అనగా
తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించదును. ఎప్పుడంటే మనం ఆయన దృష్టిలో మనం యథార్థంగా మరి నమ్మకంగా ఉన్నప్పుడు ఆయన మన మీద శుద్ధి ఇచ్చేస్తారనమాట. ఇంకోటి దేహ శుద్ధి, మన దేహాన్ని శుభ్రపరచుకోవాలనేది. తర్వాత మనం చేస్తున్నటువంటి ప్రార్థనా స్థలాలు కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మరి ఆయన నివసింపయోగ్యంగా ఉండాలంటే మనం చేస్తున్నటువంటి ప్రార్థనా శుద్ధిని కూడా, ప్రార్థనా స్థలాన్ని కూడా శుద్ధికరమైనటువంటి ప్రదేశాల్లో మనం కూర్చోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాగే పాదశుద్ధి, దేవుడు మరి తను ఆఖరి మండి థర్స్డే రోజున మనం వింటాం కదా, ఆయన టవలు నడుముకు చుట్టుకుని మరి ప్రతి ఒక్కరి పాదాలు కడిగారట. అలా కడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు, ఆయన నువ్వు నాతో ఈ యొక్క పని నేను చేయకుండా ఉండాలంటే నాతో నీకు పాలు లేదంటున్నాడు. అంటే ఆయనతో మనం పాలు కలిగి ఉండాలంటే మనము ఆయన చేత శుద్ధి చేయబడాలి. కాబట్టి మన పాద శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఇది ఇగ్నోర్ చేస్తారు. ఎందుకంటే ఆ రోజు పాస్టర్ గారు పాదాలు కడుగుతామన్నా అయ్యో వద్దండి బాబు అని ఒకలాగా ఫీల్ అయ్యి అసలు పాదాలే కడిగించుకోరు. కానీ అది దేవుడు నిర్ణయించిందే కాబట్టి మనము మన పాస్టర్ గారు కడుగుతున్న యేసయ్యే తన స్వయంగా వారి పాదాలు కడిగినప్పుడు మనం పాదాలు శుద్ధి చేయించుకోవటం పెద్ద తప్పేమి కాదు. కనుక ఈ అన్ని విషయాల్లో కూడా మనము శుద్ధి కలిగి మనము ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా దేవుడు తన ఆత్మను మన మీద కృమ్మరిస్తాడు. కనుక మనము ఆయన యొక్క ఆత్మ చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ మా మీద రావాలి అన్నప్పుడు మరి దేవుడు తప్పకుండా మనలను మనం శుద్ధి చేయాలంటే మనలను మనము మరి ప్రత్యేకించుకుని ఈ యొక్క 7 రకాలైనటువంటి శుద్ధులతో మనం ప్రభు సన్నిధిలో కూర్చున్నట్లయితే ప్రభు ఖచ్చితంగా మన మీద తన ఆత్మను కృమ్మరిస్తాడు. కనుక మరి ప్రభు అంటున్నాడు, మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుందంట. ఆయన పాదాల దగ్గర కూర్చుందంట. అంటే తను ఏర్పరచుకుంది ఆ స్థలము. కానీ ఆమె ఎంతో మరి అన్ని విధాల మనసులో స్థిరపరచుకుని ప్రభు వాక్యం ఇంతకు అక్కడికి వచ్చింది. ప్రభువు చేత ప్రభువుని చూడాలని, ఆయన మాటలు వినాలని, ఆయన పాదాల దగ్గర స్థలం కోరుకున్నట్లుగా మనము కూడా ఈ సన్నిధి కార్యక్రమంలో మనం నేర్చుకోవాల్సింది, మనము ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆయన యొక్క మరి దయను పొందేలాగా, ఉత్తమమైన దాన్ని మనం ఎంచుకునేలాగా మనం ఉండాలంటే మనం ప్రతిదినము సన్నిధిలో గడపాలని ప్రభు కోరుకుంటున్నాడండి. అట్టి దీవెనలతో దేవుడు మనలను, మన బిడ్డలను మనం నింపునట్లు, ఇదిగో మరి ఈ దినాలు పరిశుద్ధాత్మతో నింపబడే దినాలు కనుక మరి పరిపూర్ణమైన ఆత్మతో ప్రభు మనల్ని నింపును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్. మనం కొద్దిసేపు మౌనంగా ఉందాము, మనోనిదానం కలిగి ఉందాము. పరిశుద్ధ ఆత్మతో మనం నింపబడాలంటే మనలో ఉన్న ప్రతి విధమైన ఆలోచనలు ప్రక్కన పెట్టి ప్రభు మీద దృష్టి నిలిపి ఆయన సన్నిధిలో ఉందాం. ఆయన సన్నిధిలో నిలబడిన మనం ఆయన యుద్ధ పాప క్షమాపణ గురించి వేడుకుందాం. ఆయన మేము పుట్టడమే పాపంలో పుట్టాము, మాలో పాపం అనేదే ఉంటుంది. ఎన్నోసార్లు నీ చేత కడగబడినప్పటికీ నా ప్రభువా మరలా అదే పాపం చేస్తూ నాయన మేము తండ్రి పాపలమై ఉంటున్నామయ్యా, కనికరించండి అయ్యా. కానీ ప్రతిదినము నీ దగ్గరికి రావాలని, నీ సన్నిధిలో మా ప్రతిదినము మా పాపాలను కడగాలని మేము ఆశపడుతుండగా నా ప్రభ మాకు సహాయం దయచేసి మా తప్పులను పాపాలను క్షమించి మరి ఒకసారి వాటిని చేయకుండా ప్రభ మేము వాటి నుండి దూరంగా ఉండినట్లు ప్రభ నీ కృపను అనుగ్రహించిన ఆయన మమ్మలను ప్రభ కడిగి పవిత్రపరచమని ప్రభుని వేడుకుందాం. ఎందుకంటే మన పాపంలో ఆయనకు మనకు మధ్య నిలిచి ఆయన నుండి మనలను దూరం చేస్తున్న ఆయన వాక్యంలో ఉంది. కనుక అట్టి పాపంలో నుండి మనలను మరి
మనల్ని రక్షించి దేవుడు వాటిని అన్నిటినీ త్రోసివేసి మరి ఆయనకి సమీపంగా మనం జీవించగలగటకు దేవుడు అనుగ్రహించినట్లు ఆయన యొద్ద క్షమాపణ దొరుకుతుంది కనుక ఆయన పాదాల దగ్గర క్షమాపణ వేడుకుందాం. పాపములు ఒప్పుకున్న మనము ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభా, నీ రాకడకు సిద్ధపడాలి, నీ ఆత్మచేత నేను నింపబడాలి నాయన. కనుక నా ప్రభా నాయన అట్టి స్థితిలో ఉండగలుగుటకు కావలసిన మరి నాయన సిద్ధపాటును నాయన నేను కలిగి ఉండటకు సహాయం దయచేయండి తండ్రి. నాయన అట్టి సిద్ధపాటు మరి తండ్రి నాయన నేను మరి అన్ని రకాల శుద్ధులు ప్రభ మరి చేసుకుని నా ప్రభ, ఎందుకంటే నా శుద్ధి ప్రభ నాయన అంత యోగ్యమైనది కాకపోవచ్చు, కానీ నువ్వు శుద్ధి చేస్తే నా ప్రభ నేను ప్రభ పవిత్రంగా ఉండగలను, నీ దృష్టిలో పవిత్రంగా ఉండాలని ఆశపడుతున్నానయ్యా. మా తలంపులను, మా హృదయాన్ని, మా తల నుండి పాదాల వరకు మా శరీరం అంతటిని నాయన శుద్ధి చేయండి ప్రభా నా తండ్రి. మేము నిన్ను ప్రార్థించే స్థలాలను కూడా ప్రభా శుద్ధి చేయండి నాయన. ఎటువంటి అపవిత్రత మేము ప్రార్థించే స్థలాల్లో చోటు చేసుకోకుండానట్లు ప్రభా మీరు సహాయం దయచేయండి తండ్రి. ప్రభును వేడుకుందాం. తీర్మానించుకున్న మనము ప్రభునకు సంపూర్ణంగా సమర్పించుకుందాం. మనము ప్రభువుకు సమర్పించుకున్నప్పుడే ఆయన మనల్ని శుద్ధి చేయగలరు, మనల్ని తనకిష్టమైన రూపంలోకి చెక్కుకోగలరు, తనకిష్టమైన రూపంలోకి మలుచుకోగలరు. కనుక మనము ఆయన యొక్క హస్తాలకు మనము సంపూర్ణంగా సమర్పించుకుందాం. ఒక మనిషిగా నా శక్తి చేత కాదు, నా బలం చేత కాదు, నీ ఆత్మ చేతనే జరుగుతుంది కార్యములని చెప్పినట్లుగా మనం ఎంత శక్తి చేత మనము మరి ప్రయత్నాలు చేసినా కూడా మరి అటువంటి శుద్ధిలోనికి మనం రాలేము. ఆయన పరిశుద్ధుడు గనక అతి పరిశుద్ధమైనటువంటి స్థలాల్లో మనల్ని నిలబెట్టక శక్తి గలవాడు గనక ఆయనకు మనల్ని మనం సమర్పించుకుందాం. సమర్పించుకున్న మనము ప్రభుని వేడుకుందాం. నాయన ఈ యొక్క పరిశుద్ధాత్మని కుమ్మరింపు దినాలని ప్రభ నాయన ఆది కాలంలో వారు సెలబ్రేట్ చేసుకున్నారు తండ్రి. ఆది కాలంలో వారు మాకు మాదిరిలుగా నిలబడ్డారయ్యా నాయన. నీ తల్లి అయిన మరియ కూడా నా ప్రభ నాయన ఆమె తండ్రి నాయన గర్భవతి అయినప్పుడు ప్రభ నువ్వు పరిశుద్ధాత్మ పూర్ణరాలుగా చేసినప్పటికీ వీరందరితో కలిసి నా తండ్రి సహవాసం చేసిందట ప్రభ. వారితో కలిసి ప్రభ నాయన నిన్ను స్తుతించిందంట ప్రభ. కనుక నా ప్రభ మేము తండ్రి నీ ఆత్మతో పూర్ణంలో మగునట్లు నాయన నీ సన్నిధిలో మేము నిలబడతాక ప్రభ నాయన కృపను అనుగ్రహించండి. నీ ఆత్మను మా అందరి మీద కృంభరించండి అయ్యా. నీకు వందనాలు. అంత్య దినాల్లో ఉంటున్నామయ్యా, అపాయకరమైన కాలాల్లో ఉంటున్నాము. ఈ దినాల్లో నీ ఆత్మను కృంభరిస్తానన్నావు ప్రభ. మా పిల్లల మీద కృంభరిస్తానన్నావు, వృద్ధుల మీద కృంభరిస్తానన్నావు, మా మీద కృంభరిస్తానన్నావు, పనివారి మీద పనికత్తుల మీద నాయన నువ్వు ఆత్మను కృంభరిస్తానని వాగ్దానం చేసిన తండ్రి. ఇదిగో తండ్రి నాయన మమ్మల్ని నువ్వు ఏర్పరచుకుని నీ సన్నిధిలో కూర్చుండి పెట్టుకున్న దేవాది దేవా, కూడి వచ్చిన ప్రతి బిడ్డను ఈ వాక్యం ఇవ్వటంట ప్రతి బిడ్డను కూడా నీ ఆత్మ చేత నింపండి నాయన. నీ ఆత్మ కృంభరింపును ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి అని వేడుకుందాం. నీ రాకడ బహు సమీపంగా ఉంది నాయన. రాకడలో ఎత్తబడాలంటే ఒక పాపం కూడా మాలో ఉన్న అది కిందకు లాగేస్తుందట ప్రభా. కనుక నాయన మమ్మలను నా తండ్రి పరిపూర్ణమైనటువంటి రక్తంతో కడిగిన పరిశుద్ధులుగా చేసిన ప్రభా. నీ రాకడలో ఎత్తబడగలుగుటకు తగిన శక్తి గలవారం అవునట్లు ప్రభా నీ ఆత్మచేత మమ్మలను ప్రభా నా తండ్రి నింపి నడిపించండి అయ్యా అని ప్రభుని వేడుకుందాం. ఈ 7 శ్రమలో మేము విడిచిపెట్టబడాలని అనుకోవట్లేదు ప్రభా. ఎందుకంటే అటువంటి శ్రమలు ప్రభా నా తండ్రి ఏ మనిషి కూడా తప్పించుకోలేడట ప్రభా నా తండ్రి నాయన. ఆ దినాలు తక్కువ చేయబడిన ఎడలా అంటున్నావు ప్రభా. ఆ దినాలు నువ్వు తక్కువ చేసే దేవుడు అయినప్పటికీ నా ప్రభా
మనుషులు అనేక రకమైనటువంటి హింసలు పొందుతారు ప్రభా. ఇప్పుడు మాకున్న శ్రమల కంటే ప్రభా తండ్రి నాయన మేము ఆలోచించుటకు కూడా మరి తండ్రి నాయన ఊహకు అందనటువంటి శ్రమలు ప్రభా నా తండ్రి మహాభయంకరమైన శ్రమలను వింటున్నామయ్యా. అటువంటి శ్రమలలోకి ప్రభా మేము రాకుండానట్లు నీ రాకడలో ఎత్తబడగలుగుటకు నా ప్రభా నీ కృపను మాకు కుమ్మరించమని ప్రభుని వేడుకున్నాం. మనము ప్రభుని స్తుతించుదాం. నాయన నీవు ప్రభా మాకు చూపించినటువంటి వెలుగు నిమిత్తం నీకు వందనాలు. నీ ఆత్మ కృమ్మరింపుని ప్రభా మా మీద ఉంచాలని ప్రభా నాయన నువ్వు చేస్తున్న ప్రయత్నానికి నీకు వందనాలయ్యా. నాయన మేము పరిశుద్ధాత్మ పూర్ణమై నీతో తండ్రి నాయన నీకు సమరూపంలోకి మేము మారగలుగుటకు ప్రభా నాయన నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క కార్యముకై నీకు వందనాలయ్యా. మేము అయోగ్యులమైనప్పటికీ నీ యోగ్యతను కలుగు చేస్తున్న దేవాది దేవా నీ పావన పాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్తుతులు చెల్లించిన మనము కొద్దిసేపు మౌనంగా ఉండి ప్రభు సన్నిధిలో ఆయన కృప కొరకు కనపడదాము. ఆయన ఒకవేళ మనతో మాట్లాడొచ్చు. మన మన యొక్క హృదయ యోగ్యతను బట్టి అంటే ఈ హృదయ పరిస్థితిని బట్టి దేవుడు మనతో కనపడవచ్చు, మాట్లాడొచ్చు. కనుక మన విశ్వాసము ఏ విధంగా ఉందో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రభు మీద దృష్టి నిలిపి ఆయన కనపడతాడని మనం విశ్వసించిన యెడల ఆయన మనకు కనపడతాడు. ఆయన మనతో మాట్లాడతాడని మనం విశ్వసించిన యెడల ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు. ఎందుకంటే మన విశ్వాసాన్ని బట్టి మనకు జరుగుతుందని ప్రభు వాక్యంలో సెలవిచ్చారు. కనుక కొద్దిసేపు మౌనంగా ఆయన తట్టు తిరిగి ఆయన కొరకు కనిపెడదాం. వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. దైవాత్మ
రమ్ము మా తనున వ్రాలుము, మా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకు వందనాలయ్యా. ఇప్పటి వరకు మా కార్యక్రమం అంతటినీ నీకు ఇష్టమైన రీతిలో జరిపించుకున్న తండ్రి నీకు వందనాలు. వినే వాక్యము నాయన మాలో నూరంతల పంటగా ఫలింపు చేయమని, నీ వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకునేటువంటి నీ ఆత్మీయ జ్ఞానాన్ని మా అందరికి దయచేయమని నాయన, నీ ఆత్మచేత మమ్మల్ని నింపుమని నా ప్రభా. నాయన నీళ్లతోనూ ఆత్మతోనూ మేము బాప్తిసం పొందగలిగిన స్థితిని ప్రభా మాకు దయచేసి రాకడలో ఎత్తబడగలిగే ధన్యతను మాకు అందరికి దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్.